నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ 33 కోట్ల మంది దేవీ దేవతలు. అయితే చెప్పండి. 33 మంది దేవతలే. ఉమ్. వాళ్ళ గణాలు కలిపితే అట్లా 33 కోట్ల మంది. మనం మామూలుగా చెప్పడం అట్లానే చెప్తాం కదా, ఇంతమంది. అయితే మనకి వినాయకుడు అంటే ఖచ్చితంగా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? వినాయకుడు అంటే, ఆంజనేయ స్వామి అంటే, విష్ణుమూర్తి అంటే, శివుడు అంటే, ఇలా అందరంటే ఇష్టమే. కానీ ఎవరు మనకి బాగా మనకి ఇష్టమైన దైవం ఎవరు, ఎవరిని మనము పర్టికులర్ గా కొలవాలి అని అంటే ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సార్? ఇట్స్ డిపెండ్ ఆన్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అండి. మన జాతక చక్రంలో ఉండే స్ట్రాంగెస్ట్ ప్లానెట్ వల్ల ఒక ఇష్టం వస్తుంది. రెండవది ఏంటంటే మన పంచమాన్ని ఏ గ్రహం రూల్ చేస్తుంది, దాన్ని బట్టి. పంచమం అంటే ప్రేమ, ఇష్టం. దానికి ఏ గ్రహ సంబంధం వస్తే వాళ్ళు ఇష్టదైవం అవుతారు. కానీ చాలా మంది ఉన్నారు ఇష్టదేవతలు అంటే. వాళ్ళకి 2-3 ప్లానెట్స్ వచ్చాయి. నాకు ఉన్నారు. ఎక్కువ ప్లానెట్స్ వస్తాయి. రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, శివుడు ఇష్టం అనుకోండి. అప్పుడు ఏంటంటే ఎక్కువ గ్రహాలు కనెక్ట్ అవుతాయి పంచమానికి. అందుకని ఎక్కువ ప్లానెట్స్. దీనికి ఏంటంటే పర్టికులర్ గా ఇక్కడ 2-3 రకాలు ఇష్టదైవ సంబంధంగా ఉండేటువంటి విషయాలు ఏమిటది అంటే, ఒకటి మీకు బలంగా ఏదైనా ప్లానెట్ ఉంది. ఉదాహరణకి రాహు బలంగా ఉన్నాడు, దుర్గా ఎనర్జీ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోద్ది. మనకి ఇష్టం వచ్చేస్తుంది ఆటోమేటిక్. కేతు బలంగా ఉన్నాడు, గణపతి. సూర్యుడు బలంగా ఉన్నాడు, ఈశ్వరుడు లేదా సూర్య భగవానుడు. చంద్రుడు బలంగా ఉన్నాడు, రాజరాజేశ్వరి అమ్మవారు. అదేవిధంగా కుజుడు బలంగా ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉండి బలంగా ఉన్నాడు, నరసింహస్వామి. అట్లాగా ఒక్కొక్క బుధుడు బలంగా ఉన్నాడు, విష్ణువు. వెంకటేశ్వర స్వామి అంటే శని కేతువుతో కలిసి ఉండి పంచమ స్థానం సంబంధం వచ్చింది, వెంకటేశ్వర స్వామి. ఇట్లా ఒక్కొక్కటి చెప్పారు. గురువు అయితే దత్తాత్రేయుడు. అట్లా అలా శుక్రుడు అమ్మవారు ఇట్లా చెప్తారు. అయితే ఇదొక ప్యాటర్న్. మీకు ఈ ఇష్టదైవాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే, పంచమ స్థానాన్ని సంబంధంగా ఎంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు ఈ జన్మలో ఎవరైనా కానీ ఒక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి. ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నాము? రుణ రోగ శత్రువులతో పడుతుంటాం ఇబ్బంది. రుణము, రోగము, శత్రుత్వము, ఈ మూడే ఉంటాయి మేజర్ గా. మీకు వేరే ప్రాబ్లం ఉండదు. మీరు గమనించండి కావాలంటే. ఇది కాకుండా ఇంకేమైనా ఉందేమో చూడండి. రుణము, రోగము, శత్రుత్వం అయిపోయింది వాటితోనే. వీటిని తగ్గించేది పంచమాధిపతి అని చెప్తారు. పంచమాధిపతి లగ్నం నుంచి. అదే విధంగా పంచమాధిపతి పంచమాన్ని ఇంకే గ్రహం తీసుకుంది. ఇవి మార్చుకుంటాయి కూడా. 5th లార్డ్ వెళ్ళి ఎవరెవరితో ఎన్ని రాసులు వెనక దాటాడు, ఎవరెవరితో కలిసి ఉన్నాడు అనే దాని మీద ఇంకో ప్లానెట్ అందిస్తాడు ఆయన. దాన్ని పట్టుకొని ఆ ఉపాసన కనుక చేస్తే వారికి ఖచ్చితంగా ఈ రుణము, రోగము, శత్రుత్వాలు ఉండవు. ఓకే, ఇది సబ్జెక్ట్ కాబట్టి నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. సింపుల్. అదొక పద్ధతి. రెండవది ఏమిటంటే, మీకు గ్రహం ఏది బాగుందో అది తెలుసుకోవడం. మూడవది, ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్వజన్మలో ఆ ఉపాసన చేయడం ద్వారా ఆ భగవంతుని చూడగానే తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. అంటే ఆ ఉపాసన వాళ్ళు పూర్వజన్మలో చేసి ఉన్నారని అర్థం అనమాట. కొంతమందికి కాళికామ్మవారిని చూడడానికి కళ్ళు నీళ్ళు వచ్చింది చూసా. కొంతమందికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి ఏం తోచదు. ఇంకొంతమంది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తానని, లేకపోతే నాకు తోచదండి అంటూ ఉంటారు. కొంతమందికి విష్ణు సహస్రనామాలు చేయకపోతే తోచదు. ఇప్పుడు మీకు విష్ణు సహస్రనామాలు చేయకపోతే తోచదు. అంటే ఏమిటి? పాస్ట్ లైఫ్ లో మీరు ఆ ఉపాసన చేస్తుంటే అది మీకు తెలియకుండానే కనెక్ట్ అవుతుంది. ఇందులో కులదేవత అంటారు. కొంతమంది కులదేవత తెలుసుకోవాలంటే ఎలాగంటే అంటూ ఉంటారు. ఇంటి దేవతను తెలుసుకోవడం కూడా ఎలాగా అంటూ ఉంటారు. ఈ ఇష్టదైవాన్ని చేస్తూ ఉంటే ఒక రోజు స్వప్నంలో గానీ, మీ వంశంలో ఎవరైనా వల్ల గానీ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అయితే ఈ ఇష్టదేవతను మీరు అడగాలమ్మా, నా కులదేవత ఎవరు, మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అని. అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు తెలియకుండా ఎవరో సర్కిల్ ద్వారా అయ్యో మన కులదేవత ఇది కదా అని వస్తుంది. అందుకని వాళ్ళు ఆ రకంగా ఇంటి దేవతను చేసుకోవచ్చు. సో ఒకటేంటంటే, ది బెస్ట్ ఏమిటి అంటే, మీకు జన్మజాతకంలో పంచమాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకొని, పంచమాన్ని ఒకసారి రూల్ చేసే ప్లానెట్ పాడవుతుంది. అలాంటప్పుడు భాగ్యాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకోవాలి. అది కూడా పాడైంది. లాభాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకోవాలి. 3 విధాలు ఉన్నాయి. 3 విధాలు. ఈ మూడిట్లో ఏది బెస్టో తీసుకొని దాన్ని మీరు కనుక ఉపాసన చేసుకుంటే రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారు. కిటుకు ఇక్కడ ఉంది.
ఇక్కడ ఉంది కిటికీ. మనం అనేస్తూ ఉంటారు కదా, నేను ఆ పూజ చేస్తాను, ఈ హోమం చేస్తాను, నేను ఇది చేస్తాను, నాకు అవ్వట్లేదు అని అంటే చెయ్యాల్సింది చేయాలి కదా. చేయాల్సింది కదా. చేయాల్సింది చేయాలి కదా. ఆ, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అని మీరు వినే ఉంటారు. విన్నాను సార్. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ రోగ వాళ్ళ మీద నిరోధక శక్తి లేదు. వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీద దాడి దాడి చేస్తుంది. చేస్తుంది. అది ఎందుకు అవుతుంది అంటే వీళ్ళ పంచమాధిపతి పాడవుతాడు. ఓకే. అప్పుడు ఏం చేస్తాము, అయ్యే పంచమాధిపతి పాడయ్యాడు కాబట్టి వీళ్ళకి పంచమ సంబంధించి చెప్పినా పని చేయదు. అక్కడ భాగ్యంలోకి వెళ్ళాలి. అప్పుడు భాగ్యాధిపతి కూడా పాడయ్యాడు, భాగ్యాన్ని చేసేవాడు కూడా పాడైపోయాడు, లాభంలోకి వెళ్ళాలి. అప్పుడు ఏది బలంగా ఉంది, ఏది దీన్ని కంట్రోల్ చేస్తుంది తెలుసుకొని దానికి చేయాలి. బాబా. సార్, మీ పర్సనల్ క్వశ్చన్, ఇట్లా మీ దగ్గరికి ప్రొడిక్షన్స్ కి వచ్చిన వాళ్ళకి మీరు చెప్తారా మీరు ఈ ఆరాధన ఖచ్చితంగా చేయాలి? చెప్తాను. మీరు పలానా దేవత స్వరూపాన్ని చేసుకోండి అమ్మా బాగుంటుందని, ఈ మూడిట్లో ఏది బలంగా ఉందో చూసి చెప్పేస్తాను. చెప్తాను. చెప్పి వాళ్ళు కనుక సీరియస్ గా చేస్తే చాలా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి, అందులో డౌట్ ఏం లేదు. 1% కూడా డౌట్ లేదు, వస్తుంది అంతే. ఇంకా అక్కడ మనం దాన్ని డౌట్ పడాల్సింది, వీళ్ళు చేసుకుంటున్నారు వస్తుందా లేదా. వాళ్ళు అడుగుతారు ఏమంటే మరి చేసుకుని ఎన్ని రోజులకు కలవాలంటారు, మళ్ళీ అంటే ఎన్ని రోజులు మళ్ళీ మీకు ఫోన్ చేయాలని ఒకటే చెప్తా. మీకు నమ్మకం ఉండి చేశారంటే మళ్ళీ నన్ను కలవాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ గా తీరిపోతుంది. రోగి డాక్టర్ దగ్గరికి మళ్ళీ తగ్గకపోతే వస్తాడు, తగ్గిపోతే రావాల్సిన పని ఏమిటి. కాబట్టి ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, పట్టుకోగలగాలి కరెక్ట్ గా. అలా ఫిఫ్త్ లార్డ్ అని కొడితే వెంటనే మీకు వచ్చేస్తుంది, అంతే నెట్ లో వచ్చేస్తుంది. సన్ ఈజ్ యువర్ ఫిఫ్త్ లార్డ్. సన్ అంటే సూర్య భగవానుడు చేసుకోవడం, అలా కూడా చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.